వరుడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన అంశం స్మైల్. స్మైల్ అనగా మీకు స్మైల్లో ఎస్ అంటే స్మైల్, మైల్ అంటే మైల్ డిస్టెన్స్ అండి. స్మైల్ అంటే నవ్వు, ఇక్కడ చిరునవ్వు అనేటటువంటిది ఎన్నో మైళ్ళ దూరాన్ని కూడాను తీసేస్తుంది. అంటే మనిషికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏడ్చేటటువంటి పిల్లల్ని మీరు ముద్దాడుతుంటే వారు నవ్వుతూ ఉంటారు. సో తల్లిదండ్రులు కూడాను పిల్లల్ని నవ్విస్తూ ఉంటారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. సో పిల్లలు కూడాను వారి ఏడ్పుని మానేసి నవ్వటం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అలసటిని మరిచిపోయి నవ్వుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులకి పుట్టినటువంటి బిడ్డ మీద ఎంత మమకారమో చూసారా? నవ్వుతో ఎంతటి కష్టాన్నైనా సరే వాళ్ళు మరిచిపోతారు. మై డియర్ వ్యూవర్స్, మీ అందరికీ చెప్తున్నాను, స్కూల్లో ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు నవ్వుతూ పాఠం చెప్తే పిల్లలు చాలా తొందరగా కనెక్ట్ అవుతారండి. అదేనండి, అంశం తొందరగా వాళ్ళ బ్రెయిన్ లోకి చేరుకుంటుంది. అలాగే ఇంట్లో అమ్మ నాన్న నవ్వుతూ పిల్లల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు పిల్లలు వాళ్ళ మనసులోని భావాలని చాలా చక్కగా విశదీకరించగలుగుతారు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సమస్యలని తీర్చగలుగుతారు. మరి పాఠశాలలో ఉపాధ్యాయులు కూడాను నవ్వుతూ పాఠం చెప్పినప్పుడు ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు అవసరమైతే పిల్లలకి నవ్వుతూ చెప్పడం వల్ల పిల్లలకి కనెక్టివిటీ తొందరగా ఏర్పడుతుంది ఉపాధ్యాయులతో. ఎప్పుడైనా సరే ఏ ప్రశ్నకైనా సరే సమాధానం తెలియకపోతే చాలా ఈజీగా మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మరి నేడు సమాజంలో పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులతో నవ్వుతూ ఉండాలి. విద్యార్థులు కూడాను నవ్వుతూ ఉపాధ్యాయులతో మంచి ర్యాపోని పెంచుకోవాలి. వాళ్ళ యొక్క సందేహాలను తీర్చుకోవాలి. ఏమండి, పాఠశాల విద్యే కాదు, ఉన్నత విద్య అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. మనకి తెలియని వ్యక్తితో కూడాను మనం కనెక్టివిటీ పెరగాలి అంటే గనక స్మైల్ ద్వారానేనండి. అదే నవ్వు ద్వారా ఎంత దూరాన్నైనా సరే మనం దగ్గర చేసుకోవచ్చు. మరి ఈ రోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సమాజంలో ఎన్నో షోరూమ్స్ వచ్చేసినాయి. మరి షోరూమ్ లోకి ఒక కొత్త కస్టమర్ ఎంటర్ అయినప్పుడు ఆ సేల్స్ మెన్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నవ్వుతూ రిసీవ్ చేసుకున్నట్లయితే గనక వాళ్ళతో మంచి ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. కస్టమర్ కూడాను ఇంత చక్కటి నవ్వుతో రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర చక్కగా కావాల్సినటువంటి వస్తువులు కొనగలుగుతారండి. అదేనండి, నవ్వు ద్వారా ఎటువంటి పనినైనా సరే మనం పూర్తి చేసుకోవచ్చు. మరి మీకు తెలుసు, పాఠశాలలో విద్యార్థులు కల్చరల్ ప్రోగ్రామ్స్ ని పెర్ఫార్మ్ చేస్తారు. ఆ పెర్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి కళ బయటకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా కనెక్ట్ అవుతారు. వారందరూ కూడా నవ్వుతూ వారి యొక్క ప్రోగ్రామ్స్ ని రిసీవ్ చేసుకుంటారు. మరి అదే విధంగా ఇక్కడ సమాజంలో ఇవాళ రెస్టారెంట్ కి వెళ్ళామనుకోండి, అక్కడ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళామనుకోండి, అక్కడ అవ్వచ్చు, ఏదైనా పర్చేసింగ్ కి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా సరే నవ్వుతూ రిసీవ్ చేసుకున్నట్లయితే 1కి 10 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి కావలసినటువంటి వస్తువుల్ని కొనుక్కోవాలనుకుంటాం. ఎవరైతే నవ్వరో వాళ్ళతో కనెక్టివిటీ బాగోదండి. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనిపిస్తుంది. ఒకసారి కలుస్తారు, మరొకసారి కలవాలంటే గనక వాళ్ళు వ్యతిరేకత చూపెడతారు. అందుకనే స్మైల్, ఎస్ అంటే సక్సెస్ అండి. ఎవరైతే నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు కూడాను సక్సెస్ అవుతారు. ఎం ఫర్ మోటివేషన్. నవ్వుతూ రిసీవ్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు మోటివేట్ అవుతారండి. ఐ అంటే ఇంపార్టెంట్. అంటే రిసీవ్ చేసుకున్న వ్యక్తికి ఎవరైతే రిసీవ్ చేసుకోబడతారో ఇద్దరు కూడాను ఒకరికి ఒకరు ముఖ్యులు అవుతారండి. ఎల్ ఫర్ లెర్నింగ్. అంటే కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సబ్జెక్ట్ ని నేర్చుకోగలుగుతారు. ఈ ఫర్ ఎడ్యుకేట్. ఒకళ్ళకొకళ్ళు విషయాన్ని ఎడ్యుకేట్ చేసుకోగలుగుతారు. చూసారా, స్మైల్ అనేటటువంటి 5 అక్షరాలకి కూడాను ఎంత అర్థం ఉందో. మరి మీరు కూడాను చక్కగా పాఠశాల విద్యలో అవ్వచ్చు, కాలేజీ విద్యలో అవ్వచ్చు, ఉన్నత విద్యలో అవ్వచ్చు, స్నేహితుల పట్ల అవ్వచ్చు, తల్లిదండ్రుల పట్ల అవ్వచ్చు, బంధువుల పట్ల అవ్వచ్చు, ఎవరి పట్ల అయినా సరే ఒకే విధంగా నవ్వుతూ వారితో గనక పలకరించినట్లయితే గనక వాళ్ళని పలకరించినట్లయితే మీకు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. వాళ్ళ నుండి మంచి విషయాలని నేర్చుకోగలుగుతారు. మనం సినిమాకి వెళ్తాం కదండి, బాగా ట్రైన్ అయినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? హాస్యానికి సంబంధించినటువంటి సీన్స్ ఉన్నట్లయితే గనక ఒకే థియేటర్ లో 500-600 మంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క నవ్వుని ఆపుకోలేమండి. మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. చూసారా, అదేనండి హ్యాపీనెస్, సంతోషం అన్నమాట. అంటే ఆ యాక్టింగ్ చేసినటువంటి వ్యక్తి యొక్క
భాష మన హృదయాలకి చేరుకుంటుంది, మెదడుకి సూచనిస్తుంది, మన నోటి ద్వారా నవ్వుని మనం వ్యక్తపరుస్తాం. మరి టాపిక్ చాలా బాగుంది కదండి. మీరందరూ కూడాను నవ్వుతూ మీ జీవితాన్ని గనక సాగించినట్లయితే మీ జీవిత ప్రయాణంలో ఎంతో మంది వ్యక్తులు యాడ్ అవుతారు, మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి వరుడు టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఈ అంశం నచ్చినట్లయితే గనక వరుడి టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అంశాలు నేర్చుకోండి. ధన్యవాదాలు.